చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ లో నాణ్యత లోపించింది. మాడిపోయిన కూరలు పెడుతూ ఉండటంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మెనూ ప్రకారం వంట చేయటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నాణ్యతతో కూడిన మిడ్ డే మీల్స్ ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత మందం కూడా మనకి ఇట్లా ఉండదు సార్. ఇదేమైనా కమిరిపోయిందా? ఒక మాట చెప్పు. అన్నం అట్లా కమిరిపోతే బాగా చెప్పండి. తినమని మరి తినమని మొత్తం లోపలికి పోతలేదు, మొత్తం బాగా స్మెల్ అవుతుంది. ఇంకా ఎందుకంటే ఇట్లా అంటే ఏదో ఒక రోజు గిట్లనే అవుతుంది తినాలని వాళ్ళు అంటారు. ఎవరంటారు? వాళ్ళు అండేటోళ్ళు. ఇప్పుడు ఎప్పటి నుంచి అవుతుంది ఇది? ఇప్పటికి స్కూల్ స్టార్ట్ అయిన కాడికి 2 సార్లు 3 సార్లు మాడలే. కానీ ఇంతకుముందు ఒకసారి అన్నం మంచిగా ఉండేది, ఒకసారి కూర ఉడితే అన్నం ఉడుతుంది, అన్నం ఉడితే కూర ఉడుతుంది. ఇంకా అవి కూడా పెడతలేదు, ఎగ్స్ కూడా పెడతలేదు, అట్టి పనులు పెడతలేదు. రోజు పెడతారా? వారానికి 3 సార్లు 3 సార్లు అయితే ఈ వారంలో ఒక్క రోజు కూడా పెట్టలేదు. ఇప్పుడు ఎన్ని వారాలు అవుతుంది పెట్టక? ఒక్క రోజు పెడితే వాళ్ళు వారంలో, ఇంకా 2 రోజులు పెడతారు. మీరు అడిగిలా? మరి అడిగితే రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది. వాళ్ళకి జీతాలు వస్తలేవు అంట. ఎవరికి జీతాలు వస్తారు? వండేటోళ్ళకి జీతాలు వస్తలేవు. అందుకే మొన్న అన్నం కూడా పెట్టలేదు. మొత్తాన్ని పెట్టలేదా? ఏ రోజు? నిన్న. మరి ఏం తిన్నారు మీరు? ఇంటికి పోయినా అన్నం పెట్టలే అని చెప్పరా? మొత్తానికి పెట్టలే? ఎవరన్నారు? అన్న తర్వాత మళ్ళీ మంగళవారం వచ్చింది అని అడిగితే